అయింది. వర్మ గారు ఈ డిబేట్ లో నేను మిస్ అవుతాను అనమాట. ఎందుకంటే మంచి మిత్రులు కూర్చున్నాం, వర్మ రవి గారు కానీ లేదా రఫీ గారు కానీ మీరు కానీ. ఎందుకంటే మనం డిబేట్లు స్టార్ట్ చేసినప్పుడు మనం కొత్తగా ఉన్నప్పటి నుంచి నేను అంటే దాదాపు 4.5 సంవత్సరాలు కొన్ని 100 డిబేట్లు చేశాను. ఫస్ట్ మీతో స్టార్ట్ చేసాం, తర్వాత చాలా మంది నన్ను అడిగినప్పుడు నేను ఎప్పుడు ఒకటి నేర్చుకున్నాను, నిజమే మాట్లాడాలి, ఎందుకు మనం అబద్ధం మాట్లాడాలి. కొన్ని లక్షల మంది టీవీలు చూస్తూ ఉంటారు, మనం మాట్లాడి సొల్లు అంటే సొల్లు అని చెప్తారు. కాబట్టి వాస్తవాలు మాట్లాడి నాకు అలవాటు చేసింది మీ టీవీ. చెప్పాలంటే వాస్తవాలు మాట్లాడే అవకాశం మీ టీవీలోనే వచ్చింది. ఇప్పుడు నిజంగా ఏబిఎన్కి వెళ్తాం, అక్కడ ఎవరు ఉండరు, మనమే మాట్లాడుతూ ఉండాలి ఎంతసేపు. అలా కాకుండా కొన్ని టీవీలు సాక్షి ఉంది, వాళ్ళు తెలుగుదేశం కానీ మమ్మల్ని కానీ కేకేరు. అలా కాకుండా ఇప్పుడు మీరు అందరినీ తప్పు మాట్లాడితే అన్న నువ్వు అలా మాట్లాడొద్దు, వాళ్ళు బాధపడుతున్నారు ప్యానలిస్ట్ అని చెప్పి నాకు చాలా నేర్పింది మీ టీవీ ద్వారా కానీ డిబేట్ లో కానీ. మంచి మిత్రులు మనందరం ఒకసారి పర్సనల్ గా మా తమ్ముడిని ఏమడుతున్నానంటే, ఈ ప్యాన్ లో ఉన్న నీ తోటి అందరికి ఒకసారి నువ్వు పార్టీ ఇవ్వాలి నీ చేత డబ్బులతో. నువ్వే ఈ రోజు వెరీ హ్యాపీ టు మీట్ యూ మీ అందరినీ. ఎందుకంటే రియల్ గా మిమ్మల్ని కలవలేనప్పుడు దీనిలో మిమ్మల్ని కలిసే అవకాశం కల్పించి వర్మ గారికి నేను ఇప్పుడు ఇంటికి రావడానికి దాదాపు గంట పట్టింది, అందుకే డిలే అయింది, క్షమించండి. ఎందుకంటే నాకు కుదరలేదు. నేను చెప్పాను అక్కడికి, తమ్ముడు ఇవాళ అవదో అంటే లేదన్నా ఇవాళ టికెట్ వచ్చింది నువ్వు రావాలని చెప్పి మరి వర్మ గారు చెప్పడం. మీ అందరినీ కలిసినందుకు రవి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. మరి నిజంగా మనం ఎప్పుడు నిజమే మాట్లాడదాం. మనం ఎవరైనా ఏమైనా అనుకోని ఉండే, పార్టీలు కూడా ఏమైనా అనుకోని ఉండే ఇబ్బంది లేదు. ఈ రాష్ట్రానికి ఏదైతే న్యాయం జరిగిందో న్యాయం మాట్లాడదాం, న్యాయం చేసి ప్రయత్నించేద్దాం. దానికి మీ అందరి సహకారాన్ని నేను కూడా అందిస్తాను. ఓకే శ్రీనివాస్ గారు ఇప్పుడు ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? తాడేపల్లిగూడెంలో పరిస్థితి ఏంటి? ఓట్ ట్రాన్స్ఫర్ అనేది సజావుగా సాగుతుందా? ఇవన్నీ కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. తాడేపల్లి నుంచి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటే జరిగితే తాడేపల్లి నుంచి అవుతుంది ఖచ్చితంగా. తెలుగుదేశం మంత్రులు నాకు అందరూ ఎవరితోనూ నాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. బీజేపీ వాళ్ళు కూడా నేను ఒక ఎలక్షన్ కి బీజేపీ ఏజెంట్ గా పనిచేశాను. మాణిక్యాల గెలిపించిన దాంట్లో నా ప్రముఖ పాత్ర ఉన్నదని వేస్తూ బీజేపీ కేడర్ ఇవాళ నాకు ఎవరు వ్యతిరేకం లేరు. అదేవిధంగా టీడీపీ పార్టీ నుంచి నేను మున్సిపల్ చైర్మన్ గా పనిచేశాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళందరినీ అన్నదమ్ముల్లాగా ట్రీట్ చేశాను తప్ప వేరే పార్టీ లాగా నేను తెలుగుదేశం పార్టీని ఎప్పుడు ట్రీట్ చేయలేదు. వాళ్ళందరూ కూడా మరి అందరూ కూడా నాకు సహకరిస్తానని చెప్పి ఇక్కడ ఉన్న సహా అందరూ నాకు సహకరిస్తానని మాట ఇచ్చారు. ఖచ్చితంగా మరి ఆ దిశగా ఎలక్షన్ దిగ్విజయంగా మనం నెగ్గడానికి నాకు బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా పూర్తిగా సహకరిస్తా ఉన్నారు. ఇవాళ నాకు ఘనస్వాగతం అందరూ కూడా. నేను ఎవరికీ చెప్పలేదు అసలు ఊరేగింపులు అలాంటి, కానీ నన్ను చాలా పెద్ద ఎత్తున ఊరేగింపులు తీసుకొచ్చి నా మీద ఉన్న అభిమానాన్ని చూపించారు. నేను ఈ స్థాయిలో నిలబడ్డానంటే ఈ తాడేపల్లి ప్రజలు నాకు కూడా తిరిగే ఎవరైతే జన సైనికులు, వీర మహిళల్లో నన్ను నిద్రాహారం లేకుండా నాతో పాటు తిరిగి ఇన్ని రోజులు 5 సంవత్సరాల పాటు నాతో కష్టం, ఈ రోజు నాకు ఫలితం లభించింది. ఎందుకంటే మన మ్యాండేట్ ఇస్తుందో రాదో వస్తుందో రాదో అని నేను చెప్పాను. ఖచ్చితంగా జనసేన పార్టీలో మనం ప్రయత్నం చేయట్లేదు, మన మ్యాండేట్ భద్రంగా ఉంటుంది, మనకు వస్తుందని చెప్పాను. పవన్ కళ్యాణ్ గారు చాలా కాన్ఫిడెంట్ గా నా విషయంలో మాత్రం ఈ మ్యాండేట్ మాత్రం నేను ఎట్టి బస్సులో ఎవరు అడిగినా వదలను, బుల్ట శ్రీనివాస్ గారికి న్యాయం చేస్తానని మాట ఇచ్చాను. ఆయన చాలా నచ్చుకున్నాడు అని చెప్పి ఆయన నాకు ఈ రోజు పిలిచి అదే ధైర్యం చెప్పి మీరు మీరు ఖచ్చితంగా గెలిచి ఎక్కువ మెజార్టీతో రావాలని చెప్పి ఆయన కోరడం జరిగింది. అంతకు మించి ఎలాంటి కండిషన్స్ నాకేమీ పెట్టలేదు. మేము ఎలక్షన్ మీరు బాగా చేయాలని మాత్రం కోరుకున్నారు, దానికి సహకరించమని కూడా అందరూ. వర్మ గారు, శ్రీనివాస్ గారు మరొక కీలక విషయం, ముద్రగడ పద్మనాభం గారు వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడం, మరి కాపు సామాజిక వర్గం కానీ మీ ప్రాంత వాసులు కాబట్టి అది ఏమన్నా ఓటు చీలే ప్రమాదం ఏమన్నా పొంచి ఉందా మీకు? డెఫినెట్ గా లేదు వర్మ గారు. ఎందుకంటే ఆయన కూడా తెలుసు ముద్రగడ పద్మనాభం గారిని మన పార్టీలో జాయిన్ చేయడానికి నేను మాక్సిమం నా ప్రయత్నం చేసి ఆయన ఒప్పించడం కూడా జరిగింది. ఆయన ఏదో చిన్న కండిషన్స్, పవన్ కళ్యాణ్ గారు మన ఇంటికి రావాలి అని ఆయన చెప్పడం, ఈ లోపల ఈ ఎలక్షన్స్ వార్ స్టార్ట్ అవడం, సీట్ల సర్దుబాటులోను ఢిల్లీ ప్రయాణంలోను కళ్యాణ్ ఆయన ఏం చెప్పారంటే, కళ్యాణ్ గారు నాకు బీజేపీ నుంచి ఫోన్ వచ్చింది, బీజేపీ పార్టీలో విగ్నెస్ గా లేం కాబట్టి ఒకసారి పద్మనాభం వాళ్ళు అడిగారు కాబట్టి మనం తీసుకోవద్దని చెప్పడం జరిగింది. సీను పెద్ద ఆయనకి చెప్పు, ఖచ్చితంగా ఆయనకి మంచి భవిష్యత్తు చెప్పడం జరిగింది. అప్పుడు అదే విధంగా మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆయన్ని కెల్లంపూడి అక్కడి నుంచి పోటీ చేయమంటాం, ఎంపీ పోటీ మాధవ్ గారి ద్వారా ఫోన్ చేయించారు, ఆయన్ని పోటీ చేయనన్నారు. రాజ్యసభ సభ్యత్వాన్ని ఇవ్వడానికి బీజేపీ పార్టీ దానికి కూడా నేను ఆల్రెడీ మాట ఇచ్చేది రానన్నారు. కాబట్టి దీంట్లో పార్టీలు ఎలాంటి తప్పు లేదు. ఆయన ఏంటంటే కొంచెం తొందరపడకుండా ఉంటే కథ సుఖాంతం అయ్యేది. కాబట్టి ఇవాళ మరి తాడేపల్లి ఆయన వెళ్తున్నాడు,
పవన్ కళ్యాణ్ గారిని అయితే ఆయన ఇంటికి రమ్మన్నారు. కానీ ఇప్పుడు ఆ తాడేపల్లి వెళ్దాం మరి కూడా నా దృష్టిలో అయితే ఆయన మా పెద్దన్న గారుగా భావించి అది కూడా కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గారిని అయితే ఇంటికి రమ్మటం ఏంటి, ముఖ్యమంత్రి గారి దగ్గర మీరు వెళ్ళడం ఏంటి అని కూడా నేను అన్నగారికి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి దయించి మీరు ఆలోచించేయండి. పవన్ కళ్యాణ్ గారు ఎలా అయితే రమ్మన్నారో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మీరు ఎలా రప్పించుకోండి, మీ ఇంటికాడ జాయిన్ అవ్వండి, నాకు అభ్యంతరం లేదు. కానీ మీరు ఏదైతే కాపునాడు ఉద్యమ నేతగా ఉన్నప్పుడు మిమ్మల్ని కాపునాడులోకి మంచి పాత్ర పోషించాలని మీరు సరదా కోరుకున్న వ్యక్తులు. అలాంటప్పుడు ఇవాళ మీరు వెళ్తే కూడా అది తప్పే కదా. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అయితే మీ ఇంటికి రావాలన్నారు, మీరైతే తాడేపల్లి వెళ్తానన్నారు అన్నారు. కాబట్టి మీరు ఆ దిశగా కూడా ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు మీ ఇంటికాడికి వచ్చి మిమ్మల్ని జాయిన్ చేసుకుంటే నేను సంతోషించాలని కూడా నేను తెలియజేస్తాను. ఓకే, సో మీ విజయాన్ని ఎవరో ఆపలేరు. ఈరోజు ప్రకటించినవి కూడా మీతో పాటుగా భీమవరం రామాంజనేయులు గారు, అలాగే రాజోలు వరప్రసాద్ గారు, నర్సాపురం బొమ్మిడి నాయక్ గారు, ఉణుగుటూరు నుంచి ధర్మరాజు గారు, తాడేపల్లిగూడ నుంచి మీరు. మిగతా లిస్ట్ ఎప్పుడు వస్తుందండి? అవును, బహుశా రేపు ఏమన్నా కొన్ని ఇవాళ ఉత్తరాంధ్ర కూడా అవుతుంది. ఉత్తరాంధ్ర కూడా సుందర విజయ్ కుమార్ గారు అక్కడ ఉన్నారు. బహుశా రేపు పొద్దున ఆవిర్భావ దినోత్సవం రోజు అన్ని అంటే మాకు ఇవాళ పర్సనల్ గా చెప్పి వార్ రూమ్ అప్లికేషన్ అన్ని ఇచ్చి ఇవ్వడం జరిగింది. డెఫినెట్ గా రేపు నాకు తెలిసి అన్ని కావచ్చని నేను అభిప్రాయపడుతున్నాను సార్. యాక్చువల్ గా మాకైతే మా నాయకుడు రేపు చేస్తానని చెప్పడం జరిగింది వాళ్ళని. మరి అది రేపు వస్తుందేమో చూద్దాం, చేద్దాం అంతే. ఎన్ని ఓట్ల మెజారిటీతో మీరు గెలుస్తారు అని ఆశాభావం వ్యక్తం